హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓవర్లాక్ మిషన్ కూడా నేను తీసుకున్నాను కదండి. ఓవర్లాక్ మిషన్ కోసం మీకు చెప్తాను. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మన ఛానల్లో టైలరింగ్, స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై, సాఫ్ట్ టాయ్స్ చెప్పాను, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్ చెప్పాను, అలా చాలా చెప్పానండి. అన్ని గుర్తులేదు, చాలా చెప్పాను. మీరు అవన్నీ కూడా ఇంటి దగ్గర ఉండే నేర్చుకోవచ్చు అనమాట. ఆ వీడియోస్ చూసుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో నన్ను అడిగితే నేను క్లియర్ చేస్తాను ఆ డౌట్స్ అనేవి. ఓకేనా అండి? అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే కనుక డెఫినెట్ గా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ బట్టి వీడియో అనేది ఇంకా ఎక్కువ రికమెండేషన్స్ లోకి వెళ్తుంది. వ్యూస్ పెరిగితే నాకు కూడా ఏంటంటే వీడియోస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా అండి? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇదేనండి ఓవర్లాక్ మిషన్. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ మొన్న జాక్ మిషన్ చూపించినప్పుడు ఓవర్లాక్ కూడా తీసుకున్నాను. అది అన్బాక్సింగ్ చేసినప్పుడు చూపిస్తానని. అన్బాక్సింగ్ అంటే పెద్దగా ఏమి ఉండదండి, లోపల మిషనే ఉంటుంది. యాక్చువల్గా ఇదేంటంటే విత్ మోటార్తో వస్తుంది అనమాట ఇలాగ. ఓకేనండి, దీనికే ఉంటుంది కనెక్షన్ అనేది. చూడండి, నార్మల్ మిషన్స్కి ఎలా అయితే మోటార్ మనం కనెక్ట్ చేసుకుంటాం, ఇవ్వండి దీనికి ఒక ఇది ఉంటుంది పాయింట్ అనేది, దీనికి ఒకటి ఇస్తారు మోటార్కి. ఈ రెండింటిని కనెక్ట్ చేసుకొని ఈ మోటార్కి ఉండే ప్లగ్ ఏదైతే ఉంటుందో స్విచ్ బోర్డ్లో పెట్టేసుకొని ఈ మోటార్ ఏదైతే ఉంటుందో మనం నార్మల్ మిషన్కి ఎలా అయితే కాల్తో టచ్ చేసుకుంటామో కింద ఇలా టచ్ చేస్తే అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ మోటార్ విషయం అయితే ఇది. అయితే ఏంటంటే విత్ మోటార్ ఉంటుంది, వితౌట్ మోటార్ ఉంటుంది. విత్ మోటార్తో అయితే ఎంత కాస్ట్ పడుతుంది, వితౌట్ మోటార్తో అయితే ఎంత కాస్ట్ పడుతుంది అనేది నేను చెప్తాను. అయితే ముందుగా మీకు ఈ మిషన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను ఎక్కడైతే తీసుకుంటున్నానో వాళ్ళ నెంబర్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. వాళ్ళు ఎక్కడికైనా కూడా ఏ మిషన్ అయినా కూడా, ఓవర్లాక్ అనే కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ సూయింగ్ మిషన్స్, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏవైనా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ అయితే ఉంది. మీరు బజాజ్ ఈఎంఐ కార్డు యూజ్ చేసి మిషన్స్ అయితే కొనుక్కోవచ్చు. ఏ ఊరైనా కూడా వాళ్ళు పంపిస్తారు. ఓకేనా అండి? వెరీ ట్రస్టెడ్, మీకు డౌట్ అవసరం లేదు. ట్రస్టెడ్ అయితేనే నేను సజెస్ట్ చేస్తాను. సో ఎక్కడికైనా కూడా వాళ్ళు పంపిస్తారు. నేను అన్ని మిషన్స్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే, అయితే ఫస్ట్ యాక్చువల్గా ఇంకొక హెడ్ అయితే తీసుకున్నానండి. అదేంటంటే విత్ టేబుల్ తీసుకున్నాను. అయితే ఏంటంటే దానికి ఈ మోటార్ అనేది ఉండదు, మనం కాల్తో తొక్కుకోవాలి. అయితే చాలా కాలం నుంచి మోటార్స్ అలవాటు అయిపోయినాయి కదా, ఇంకా కాల్తో ఏం తొక్కుకుంటాంలే అని మళ్ళీ ఆ హెడ్ మార్చి ఎగ్జిస్టింగ్ మోటార్ ఉన్న ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకున్నాను. మీకు అది కావాలంటే తొక్కుకోవాలి అంటే అది తీసుకోండి, లేదంటే ఇది తీసుకోండి. ఓకేనా అండి? సో అందుకని అది మార్చేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. మీకు విత్ టేబుల్ కావాలంటే మన మిషన్కి టేబుల్ ఎలాగ వస్తుందో అలానే వస్తుంది. పైన హెడ్ అయితే వస్తుంది. ఈ హెడ్కి ఇలా మోటార్ అయితే ఉండదన్నమాట. అది ఓన్లీ తొక్కుకోవడానికి పనిచేస్తుంది. దానికి కూడా మోటార్ పెట్టించుకోవచ్చు అంట, కానీ మోటార్ పెద్దది అయిపోతుంది, ఆ మిషన్కి అంత అవసరం లేదని చెప్పారనమాట. సో అందుకనే మోటార్ ఉన్నది తీసుకున్నాను. వితౌట్ మోటారు స్టాండ్ టేబుల్తో వచ్చేదైతే 5500 స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి. విత్ మోటారు టేబుల్ రాదు, ఇలాగే పోర్టబుల్ ఎగ్జిస్టింగ్ మోటార్తో వస్తుంది, టేబుల్ రాకుండా. ఇవి 6000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఓకేనా? చూడండి, దీనికి ఏంటంటే బ్యాక్ ఇలాగా 3 థ్రెడ్స్ వస్తాయి. ఏదో ఒక కలర్ థ్రెడ్డే పెట్టుకుంటే మంచిది. ఓవర్లాక్ అనేది మొత్తం అంతా కూడా ఒకటే థ్రెడ్ కనిపిస్తుంది. మోస్ట్లీ వైటే యూజ్ చేస్తారని ఆ డెమో ఇచ్చిన వాళ్ళు చెప్పారనమాట. అలా కాకుండా మీరు బ్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేనేం అడిగానంటే, ఇప్పుడు బ్లౌజెస్ అవి కుడతాం కదండి, బ్లౌజ్ సపోజ్ బ్లాక్ కలర్ అనుకోండి, దానికి వైట్ ఓవర్లాక్ ఎలాగంటే అదేం పర్వాలేదమ్మా, ఓవర్లాక్ అనేది అలాగే చేసుకుంటాం, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కూడా అలాగే చేస్తారు, అయితే వైట్ యూజ్ చేసుకోండి అంటే 99% వైటే పెడతారు అన్నారు. బ్లాక్ కూడా మనకు కావాలంటే 3 కూడా ఒకటే దారాలు యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే 3 దారాలని ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, యాక్చువల్గా ఈ దారం ఏదైతే ఉందో ఇది, అలాగే ఈ దారం లోపల నుంచి ఉంటుంది, సెట్టింగ్ అనేది మనకు తెలియదండి, వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు. సో ఆ దారాన్ని, ఈ సెంటర్లో దారం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇలాగా చూడండి, ఇలాగా ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఆ హోల్లోంచి మళ్ళీ ఈ వీల్ నుంచి, ఈ హోల్ నుంచి ఇక్కడ ఒక హోల్ ఉంది, తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక వీల్ ఉంది కదా, ఈ వీల్ నుంచి ఇలాగా తీసుకొచ్చారు. అలాగే దీని నుంచి ఇంకా డైరెక్ట్గా కింద నీడిల్లోకి ఎక్కిచ్చారు. ఈ 3 దారాలు కూడా కలిపి. మరి ఇప్పుడు ఇవి ఎలాగా, ఇప్పుడు వాళ్ళు ఒక దారాలు ఎక్కిచ్చారు అక్కడ,
తర్వాత ఇంటికి వచ్చాక ఎలాగంటే వాళ్ళు ఏంటంటే అవి కట్ చేసి ఇచ్చారు. మీరు ఎప్పుడు కూడా ఓవర్లాక్ మిషన్కి ఈ దారం అనేది పూర్తిగా అయిపోకుండా చూసుకోండి అమ్మా. ఇంకా ఇంత దారమే ఉంది అనుకున్నప్పుడు ఈ ఆల్రెడీ మీరు కుడుతున్న దారం ఏదైతే ఉందో దాన్ని ఈ దారానికి ముడి వేసేయండి. అప్పుడు అది కంటిన్యూషన్గా అది లాగేసుకుంటుంది, ఆటోమేటిక్గా అది లాగేసుకుంటుంది అని చెప్పారు. అందుకని వాళ్ళు తెంచేసి ఇచ్చారు దారాలు. నేను ఆ దారాన్ని ఈ థ్రెడ్కి ముడి వేసుకున్నాను, ఈ దారాన్ని దీనికి, ఈ దారాన్ని దీనికి ముడి వేసాను అనమాట. ఓకే, ఇప్పుడు ఓవర్లాక్ మెషిన్ అసలు ఎందుకు మనకి? ఓవర్లాక్ ఎందుకు అంటే మనం జాకెట్లు కుట్టినా డ్రెస్సులు కుట్టినా సపోజ్ సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి విడివిడిగా ఉండకుండా కలిపి కుట్టేస్తాం కదండి. మిషన్లో చాలామంది జిగ్జాగ్ స్టిచ్ చేసుకుంటారు. కొన్ని మిషన్స్కి ఓవర్లాక్ కూడా వస్తుంది, కానీ ప్రత్యేకించి ఓవర్లాక్ మిషన్లో మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ మనం కుడుతున్నప్పుడు చూడండి, నార్మల్ మిషన్ మీద మనం ఓవర్లాక్ ఇలా చేసామనుకోండి, సైడ్ ఎక్స్ట్రా ఇంకా చిన్న చిన్న పీసులు ఉంటాయి, మనం ఏంటంటే సిజర్తో కట్ చేసుకుంటాం. ఈ ఓవర్లాక్ ఏం చేస్తుందంటే దీనికి ఒక బ్లేడ్ ఉంటుంది, ఆటోమేటిక్గా మనం కుడుతున్నప్పుడు లెవెల్గా కుట్టు వేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకుంటూ వేస్తుంది అనమాట కుట్టు. సో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి కొన్ని అయితే మనం కుట్టేయగలుగుతాము. సపోజ్ అంబ్రెల్లా షేప్స్ ఎక్కడైతే వస్తాయో అవి ఏంటంటే డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు ఒక లెవెల్గా రాదు. అలాంటప్పుడు ఈ ఓవర్లాక్ మిషన్ లాంటిది ఉంటే మనకి చాలా యూస్ఫుల్ అనమాట. అంటే మీరు సపోజ్ బయట వాళ్ళకి బట్టలు కుట్టాలన్నా, ఒక స్లీవ్స్ స్టిచ్ చేయాలన్నా, లేదంటే అంబ్రెల్లా షేప్స్ అలాంటి కర్వ్ షేప్స్ స్టిచ్ చేయాలన్నా కూడా ఈ మిషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఎక్స్ట్రా క్లాత్ని ఆటోమేటిక్గా ఇది లెవెల్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ నీట్గా ఎడ్జ్ అనేది ఫినిషింగ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, ఇదిగోండి ఫుట్ లిఫ్టర్ కూడా మనకి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం ఇలా దించుకొని ఎత్తుకోవడం. ఓకేనా, ఫుట్ లిఫ్ట్ చేసుకుంటే చాలు. దారాలు అనేది అలా కనెక్షన్ ఇచ్చుకుంటే కనుక చక్కగా మోటార్ మీద అంటే ఫుట్ పెడల్ మీద కాలు వేసుకుని తొక్కుకుంటే హ్యాపీగా రన్ అయిపోతుంది. ఓకే, దీంతో మన వర్క్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే కనుక తీసుకోండి. యాక్చువల్లీ ఇది విత్ మోటార్ కాబట్టి బ్యాక్ థ్రెడ్స్ 3 థ్రెడ్స్ పెట్టిన స్టాండ్ ఏదైతే ఉందో అది మిషన్ తోటే అటాచ్డ్ అయి వచ్చింది కదండి. మీరు స్టాండ్తో ఉన్నది అంటే మీరు తొక్కుకునే ఓవర్లాక్ మిషన్ కానీ తీసుకుంటే ఆ థ్రెడ్స్ స్టాండ్ అనేది స్టాండ్కి వస్తుంది అనమాట. వాళ్ళు కనెక్షన్ అనేది స్టాండ్కి చేస్తారంటే మేకులతోటి ఫిక్స్ చేస్తారు. సో తొక్కుకునేది కావాలంటే తొక్కుకునేది తీసుకోండి, లేదు మోటార్ మీద రన్ చేసుకోవాలంటే ఇది తీసుకోండి. ఈ మిషన్ అయితే మనకి కంటిన్యూస్గా బయట వాళ్ళకి బట్టలు కుట్టే వాళ్ళకి కానీ టైలరింగ్ షాప్స్ వాళ్ళకి కానీ చక్కగా మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి ఎడ్జెస్ అనేవి ఎలాగో కుడతాం కాబట్టి ఈ మిషన్ అయితే 100% యూజ్ అవుతుందండి. అది కాస్ట్ కూడా చాలా తక్కువే కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఓకేనా అండి, మరి ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటే కనుక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.